స్వామి. కరుణతో మమ్మేలు స్వామి స్వామి, కరుణతో మమ్మేలు స్వామి. మముగనలేవా నీ దయరాదా, మముగనలేవా నీ దయరాదా, గిరిధర గోపాల దేవా, గిరిధర గోపాల దేవా. కరుణతో మమ్మేలు స్వామి స్వామి, కరుణతో మమ్మేలు స్వామి. కృష్ణ పరంధామ వచ్చితివి మద్గృహమునకు, ధర్మం వేచనల్ వచ్చే నీరానను నిత్యము రమ్ము రమ్ము. జనకీ దాసిని కటాక్షూపము, బ్రహ్మానందం విడే నీదు దర్శనము. కృష్ణ దేవకీ నందన మురి పిలిచి నన్ను మరపి
నేను పాపిని కృష్ణ, పాపిని, భ్రష్టురాలను, పాపిని. పాపిని, పాపిని, భ్రష్టురాలా, అది బానిసనై బహు నీచ వృత్తిలో రేపులు మాపులు పడి చరేచిన మాటయే నిక్కవమ్ము. ఇంకా ఇంకా పాపపు దారి తొక్కను, పాపపు దారి తొక్కను భవచరణాబ్జయుగము సాక్షిగా నాపై ప్రేమ నిల్పము. ఎదునవుదనా కృష్ణ కృష్ణ దారి. ఎవరది ఎవరది అయ్యో, అదేమిటి అట్లు తెలిసినారు? నా తడుపులకేమి కానీ ఇందాక పిడుగుపడినది నీవు జడియలేదు కదా. పిడుగుపడినదా? జడిసికొన్నానా? ఈ శంఖ చేత ఈ శంఖ చేత మీ తండ్రి గారిని విడిచి వచ్చినారా ఏమి? అవును, నేను విడిచి రాలేదు, వారే నన్ను విడిచి దిగుకేగినారు. కృష్ణ, అయ్యో ఎంత గౌరవ సరిగినది. అన్నట్లు మీ అడవి ఎందు ఆ నెత్తుడి మరకలేమిటి? నెత్తుడి మరకలా? ఎక్కడా? అమ్మయ్యో, ఈ గాయంలో నెత్తిరెక్కడిదో. అవును, అన్నట్లు ప్రాకార ద్వారము మూసి ఉన్నది కదా, లోనికి ఎట్లు రాగలిగినారు? మనసుండిన మార్గము లేకుండా చింతామణి, వెలుపల నుండి పిలిచినా మీకు వినపడదని గోడ దాటుటకు నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మళ్ళీ పంతులుడు చోటుకు వెళ్ళి గోడ నుండి వెలుపలకు దిగు తీగల కొరకు తలువులాడగా అదృష్టవశంలో త్రాడు చేతికెళ్ళినది. దానిని ఆధారము చేసుకొని లోనికి దిగి తిని, కానీ అది త్రాటి వలె గరుకుగా లేక మృదువుగా ఉన్నట్లు స్మరణకు వస్తున్నది. ఏమిటి? తాటి వలె గరుకుగా కాక మృదువుగా ఉన్నదా? అవును, అదేమో చూతవరండి. ఏమండి, అది పాము, తాడు కాదండి, పాము. దాని పట్ల ఇచ్చి రక్తము కారుతున్నది. మీ ఎడలు ఎందు నెత్తిన వరకలు దానివేనండి, దానివే. అయ్యో, ఎంత సాహసము చేసినారు మహాభాగా, ఎంత సాహసము చేసినారు. దీనికేమి? ఇది తెలియక చేసిన సాహసము, తెలిసి చేసిన సాహసము ఒకటి కలదు చింతామణి. మరి ఒకట ఏమిటది? ఏటి ఒడ్డుకు వచ్చేసరికి పడవలేకపోయినది. ఈదుటికి ఏమైనా ఆధారము దొరుకునా అని ఏటి ఒడ్డుని వెతుకుతుండగా అచ్చట శవం ఒకటి కాలుకు తగిలినది. దానిని తప్పగా చేసుకొని ఏ రీతి ఇవాళ ఒడ్డు చేరాను చింతామణి, ఏ రీతి ఇవాళ ఒడ్డు చేరాను. ఏమిటి? శవమును తెప్పగా చేసుకుని వచ్చినారా? ఇంతటి విపరీతం ఉంటున్నా? లేదండి, లేదు, నేను ఇది నమ్మజాలనండి, నేను నిజమే చెప్పుతుంటుని. దానిని జలశర్మల పాలు చేయటకు ఇష్టం లేక దరిచేసి వచ్చాను. నీకు చూపిస్తాను, రా. శ్రీశవమా? ఎవరా మంద భాగ్యురాలు? చూసేదిగాక. రాధా 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 రాధా, పరమేశ్వర, ఈ రాత్రి నా కొరకు కష్టద్వారములు తెరచితివా తండ్రి, కష్టద్వారములు తెరచితివా. తాళిని భూమికి నైనాదా
మార్గమున మదాల పోలినదాని శీలమున పుట్టిన ఇంటికి మెట్టినింటికి మేలు ఘటించుదాని నన్ను వెళ్తిన భక్తి భజించుదాని రాధ ఆమె మీ భార్య రాధయ్య. అయ్యో ఎంత సాహసము చేసినారు మహాభాగా. అయినా ఇల్లాలని ఒంటిగా శవజాగరణ చేయమని విడిచి వచ్చినాకు మీకు మనసెట్లు ఒప్పినది మహాభాగా, మనసెట్లు ఒప్పినది. మహాపాతకానికి ఈ తుచ్చ శరీరమే కారణమైనదా? అయ్యో కృష్ణ. నిజము చెప్పముందు చింతామణి, నిన్ను విడిచి ఉండలేక వచ్చారు చింతామణి. మహాభాగా, మీరు పండితులు, జ్ఞాన సంపన్నులు కదా. మరి ఈ ఎంగిలి కూటిపై ఇంత అనురాగము కూడునా? ఏమంటివి చింతామణి? ఎంగిలి కూడా తుంటివా చింతామణి? ఎన్నడూ లేనిది నీ నోటికుండా నేనిట్టి విపరీత వాకులు వెలువెత్తుతున్నవే. నన్నెందుకు ఇలా చిత్రవత చేస్తావు చింతామణి? నన్నెందుకు ఇలా చిత్రవత చేస్తావు? ఎందుకు విపరీతమేమున్నది? తన సాని పట్ల ప్రతి విటులకు అది ఏ ఊహ. ఆ దుర్మోహమే మీ కన్నెలను కప్పి వచ్చినది, కానీ నా యందానికి ఏమీ లేదు. కాదు, దుర్మోహం కాదు. నీ అభిప్రాయం నాకు ఇప్పుడు బోధపడలేదు, కానీ నీ వెళ్ళవేసల వంటి దానవు కావని నా ఊహ. అవును చింతామణి, నీవు పవిత్రురాలవు. నీ వెళ్ళవేసల వంటి దానవు కావు చింతామణి, ఎల్లవేసల వంటి దానవు కావు. ఈ జగన్మోహనాకారమే రా. జగన్మోహన, మీరు చుట్టనే ఉండండి. దాని పలుకులలో అసందర్భమేమున్నది? అయినా ఇంతకు నేను ఎన్నో వడలు చదివితి సమస్త శాస్త్రముల్, చదివి ఏమి ఫలము? తుతకిట్లు చెడు దారి బడి చెడు జనకుని అయ్యో తరుగబోనట్టి
నాన్న నాన్న నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులవే. నిన్ను మానసికంగా ఎంతో హింసించాను. నీ సావుకు మూలకారకులయ్యాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. రాధా రాధా నా జీవితేశ్వరి, నా సుగుణ సమవల్లి, నా ధాంగలక్ష్మి మరల నిన్ను ఎన్నడూ చూడగలుగుతున్నాను. సద్బ్రాహ్మణ వంశమును బట్టి సర్వశాస్త్రములను అనుపోషణ బట్టి పలుగురుకు ఆదర్శప్రాయుడునైన నేను పరస్త్రీ వ్యామోహముచే పతనమైపోయాను. ఇంతకన్నా దురవస్థ ఏమున్నది? ఇంతకన్నా దురవస్థ ఇంకేమున్నది? పరమ విశుద్ధమై ప్రఖ్యాతిగాంచిన కులమెల్ల నా చేత మలినమయ్యే. కనిపెల్చి మహానుభావుడు తండ్రి జీవము విడిచే. నన్ను దైవముగమది నల్మి సేవించిన ఆలినాకై గుండె చచ్చే. కడు మాసిపోయే. ప్రాణధనముగా నిలిచి కాపాడుకున్న శీలము ఆమూలకముగ శిథిలమయ్యే. సర్వ విధముల నిట్లు భ్రష్టతను దాల్చి ఎట్టులి జీవితమును భరించువాడు. రాధా నిన్ను మరల ఎన్నెలు చూడగలుగుతును దేవి, మరల నిన్ను ఎన్నెలు చూడగలుగుతును. మహాభాగ, ఇప్పుడు నేను ఎట్లున్నాను? ఎవరది? చింతామణి, ఏమి ఇట్లు మారిపోతివి?